స్వామి కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి మముగనలేవా నీ దయ రాధా మముగనలేవా నీ దయ రాధా గిరిధర గోపాల దేవా గిరిధర గోపాల దేవా కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి మముగనలేవా నీ దయ రాధా మముగనలేవా నీ దయ రాధా గిరిధర గోపాల దేవా గిరిధర గోపాల దేవా కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి కృష్ణ ah
చిత్తశాంతి లభించింది. నీవు క్షేమంగా ఉన్నావు కదా, నాకు అదే 10,000. అదేమిటి అదేమిటి అలా తడిసిపోయినాయా? నా తప్పుడికేమి కాదు. ఇందాక పిడుగుపడినప్పుడు నీవు చేయలేదు కదా. అంటే ఈ శంఖ చేత తండ్రి గారిని వంటిగా విడిచిపెట్టి వచ్చిన ఏమిటి? తండ్రిగా ఇంకెక్కడ తండ్రిగా? వారిని నేను విడిచి రాలేదు చింతాను. వారే మనల్ని విడిచి నాన్నగారు ఇక లేరు చింతాను. అట్టి స్థితిలో ఇతడికి ఏదో వచ్చిందంటే ఏదో వారములు మూసి ఎన్నవి కదా రాగలిగితే మనసుండిన మార్గం అందరు పోనా చింతాను. వీధిలోంచి పిలిచిన మీకు వినిపించదని తెలిసి గోడ దొక్క నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లె పందిరి ఉండు తావునకు వెళ్ళి అందు బయటికి వేలాడు తీవ్రకు త్రాగునాడు. నా అదృష్టవశాల నా చేతికి ఒక త్రాడు లభించినది. దాన్ని ఆధారంగా వేసుకుని వెనుక దొక్కగలిగింది. త్రాడు అన్న గర్భగా కథ స్పృశించవలసింది. అది ఏమో మృదువుగా తగినట్లు ఇప్పుడు జప్తికి వచ్చుతున్నది. చూచిపోతామా? పట్ట విచ్చుకొని ఏ రక్తం పోచుతున్నది. ఇంకొక ప్రమాదము తెలిసి చేసిన సాహసం ఉన్నది చింతాలి. తెలిసి చేసినదా? ఏమిటది? ఈ గాఢంతకాలంలో ఈ చీకటిలో వీటి దగ్గరకు వచ్చేసరికి పడవలేకపోయింది. ఈదుటికి ఏదైనా ఆధారం లభించును ఏవోయని ఆ బొట్టుని వెతుకుతుందా నా కాలికి ఒక శవం తగిలింది. ఆ శవమును చెప్పగా అవనొచ్చి నేను ఇది ఈవ బట్టుకు రాగలిగింది, నిన్ను చూడగలిగింది. నీవంత ఆశ్చర్యపడుతున్నాను. ఇందు విపరీతం ఏమీ లేదు చిత్తామని నీవు నమ్మవనియే కాదు. పాపం ఈ జడివానలు ఈ గాఢహంతకారము నాకంత సహాయం అనొచ్చి నా శవమును జలజలమును పాడు చేయకుండా ఒడ్డును గీర్చే వచ్చి తిని రమ్మ చూపించేది.